ప్రభాస్ అన్న ఇంకా మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ మూవీ నుంచి సాంగ్ అప్డేట్ వచ్చేసరికి ఇంకా మనకైతే 20 డేస్లో అయితే మన మారుతి గారు అయితే ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. అదే న్యూ ఇయర్ రోజున మనకైతే సాంగ్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ సాంగ్ అయితే మామూలు ఉండదంట. మన ప్రభాస్ అన్న వైరల్ అయ్యే స్టెప్స్ అయితే వేసినని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. విజువల్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ అయితే మామూలు ఉండదంట ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా ఇంకా హనురాపుడు ఇంకా ప్రభాస్ అన్న కాంబినేషన్లో ఆ సినిమా వస్తుందిగా, ఆ 2 మూవీస్కి అయితే షూటింగ్ అయితే ఎక్కువ డేట్ అయితే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అలా ఈ మూవీ నుంచి సాంగ్ అయితే నెక్స్ట్ మంత్ సంక్రాంతికి అయితే మనకైతే వస్తుందని చూడాలి మన మారుతి గారు ఎప్పుడు అప్డేట్ ఇస్తారో. కానీ సాంగ్ అయితే కంపల్సరీ సంక్రాంతి వస్తుందని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సాంగ్ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సాంగ్స్ అయితే ఒక డైమండ్ లైవ్ అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చూడాలి. మరి మన రాజాసాబ్ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఏ విధంగా ఉంటుందో. ఈ సినిమా అయితే మనకైతే సమ్మర్లో అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. మార్చ్ మంత్లో. ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసరికి 400 కోట్లు పెట్టినని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా హర్రర్ కామెడీకి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ మారుతి గారు మన ప్రభాస్ అన్న క్రేజ్ చూసుకొని తన స్టార్డమ్ చూసుకొని 400 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు. చూడాలి. మరి అటు ఇటు అయినా ఘోరంగా లాసెస్ అయితే మన రాజాసాబ్ సినిమాకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ మీద అయితే హోప్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అన్ని స్పిరిట్ మన కల్కి 2 ఇంకా మన సలార్ పార్ట్ 2 మీదనే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడాలి మరి సాంగ్ ఏ విధంగా ఉంటుందో. మీరు ఈ సాంగ్ కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం.